దేశం మీద ప్రేమ, దేశభక్తి, రాష్ట్రవాదం, నేషనలిజం ఇలాంటివన్నీ పూర్, జాబ్లెస్ అండ్ నీలాంటి నాలాంటి నార్మల్ పబ్లిక్ కోసం మాత్రమే ఉంటాయి. రిచ్ బిజినెస్ మెన్స్ కి, పొలిటీషియన్స్ కి, బిజినెస్ లీడర్స్ కి ఓన్లీ డాలర్స్ మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, దేశభక్తి ఆర్ దేశం పరువు మీద కాదు. నిన్నే ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మొత్తం భారతీయుల్లో కోపాన్ని క్రియేట్ చేస్తుంది. ఇన్ కేస్ మీకు తెలియకపోతే, ఇంగ్లాండ్ లో ఒక ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ ఉంటుంది, దాని పేరు ద 100. ఈ లీగ్ లో డిఫరెంట్ ఫ్రాంచైజీస్ ఉంటాయి అండ్ ఆడుతాయి. ఈ ఫ్రాంచైజీస్ లో చాలా మంది ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఈ లీగ్ లో పార్టిసిపేట్ చేస్తున్న టీమ్స్ లో ఒకటి సన్ రైజర్స్ లీడ్స్. లీడ్స్ అనేది ఇంగ్లాండ్ లో ఒక ప్లేస్. ఈ ఫ్రాంచైజీ ఓనర్ మన కావ్య మరన్ గారు. ఇండియన్స్ కి, స్పెషల్లీ తెలుగు వాళ్ళకి కావ్య గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. సన్ గ్రూప్ ఫ్యామిలీ నుంచి వచ్చారు అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కి ఓనర్. 12 మార్చ్ 2026 లండన్ లో ఈ లీగ్ ఆక్షన్స్ జరిగింది. ఈ ఆక్షన్ లో సన్ రైజ్ లీడ్స్ పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ని ఆల్మోస్ట్ 190,000 యూరోస్ ఇచ్చి కొన్నారు. ఇండియన్ కరెన్సీలోకి దీన్ని కన్వర్ట్ చేస్తే 2,34,00,000 అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఎవ్రీవన్ నో దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ కి మధ్యలో టైస్ బాగా లేవు. ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే ఇండియా అండ్ పాకిస్తాన్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, అలానే క్రికెట్ లో కూడా. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఇండియన్ ఓన్ ఫ్రాంచైజీ పాకిస్తానీ ప్లేయర్ ని ఎలా కొంటారు? అండ్ దట్ టు పాకిస్తానీ క్రికెట్స్ ఎలాంటి వాళ్ళో మనందరికీ తెలిసిన విషయమే. అబ్రార్ అహ్మద్ 2025 లో ఇండియాకి అగేన్స్ట్ గా ఓపెన్ గా స్టోరీ పోస్ట్ చేశాడు. క్యాప్షన్ లో ఫెంటాస్టిక్ టీ అని రాశాడు. ఇది ఒక్కసారి కాదు, ఒకసారి ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ని మాక్ చేస్తూ వీడియో కూడా చేశాడు. తర్వాత ఇంకోసారి బాల్కనీలో నిలబడి టీ ఫెంటాస్టిక్ అని మాక్ చేశాడు. ఇన్ కేస్ ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, 2019 లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ పాకిస్తాన్ లో క్యాప్చర్ అయ్యాడు. అండ్ ఈ ఇన్సిడెంట్ ని మాక్ చేస్తూ ఎన్నో వీడియోస్ క్రియేట్ చేశారు. పాకిస్తాన్ మిలిటరీ ఆ టీ వీడియోని ప్రాపగెండాలా యూజ్ చేసింది. మైండ్ యూ, అబ్రార్ ఒక్కడే కాదు, ఫహీమ్ అఫ్సర్ కూడా వల్గారిటీలో అస్సలు తక్కువ కాదు. భారత్ మాత నుదిటి మీద కుంకుమ పెట్టినట్టు ఫోటో పోస్ట్ చేశాడు. గేమ్ ని గేమ్ లా కన్సిడర్ చేయాలి అని సపోర్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నా, అబ్రార్, ఈ సేమ్ అబ్రార్ ఒకప్పుడు పంచింగ్ బ్యాగ్ కి బదులు శిఖర్ ధవన్ ఉండాలి అని మెన్షన్ చేశాడు. कौन सा ऐसा प्लेयर है दुनिया का जो आप चाहते हैं आपके सामने और आप बॉक्सिंग करें? इस पे बड़ा गुस्सा आता है। मैं चाहता हूँ कि मैं बॉक्सिंग करूँ और खड़ा शेखर धवन हो सामने। ओए होए जी, शेखर धवन तो क्या तैयार है? ఇప్పుడు అదే రాడికల్ ప్లేయర్స్ కి ఒక ఇండియన్ ఓన్ ఫ్రాంచైజీ నుండి క్రోర్స్ తీసుకుంటున్నాడు. ఇక్కడ సింపుల్ మ్యాథ్, పాకిస్తాన్ లో ప్రొఫెషనల్ ఇన్కమ్ మీద 25 to 30% ట్యాక్స్ ఉంటుంది. అంటే ఈ కాంట్రాక్ట్ నుండి వచ్చిన మనీ పాకిస్తాన్ ట్యాక్స్ సిస్టమ్ లోకి వెళ్తుంది. అదే పాకిస్తానీ ఎకనామీకి కాంట్రిబ్యూట్ కూడా చేస్తుంది. అండ్ నీడ్లెస్ టు సే, వీళ్ళు ఈ ఎకనామీని వాళ్ళు బాగుపడడం కన్నా ఇండియాని నాశనం చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు. పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ ప్రతి సంవత్సరం 7 to 10 బిలియన్ మధ్యలో ఉంటుంది. దాని సెక్యూరిటీ పాలసీ మెయిన్ టార్గెట్ ఏంటి? ఇండియాలో టెర్రరిజం, ఇన్స్టెబిలిటీని స్ప్రెడ్ చేయడం. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పాకిస్తానీ డ్రోన్స్, మిసైల్స్ తో ఇండియాలో చాలా ప్లేసెస్ ని టార్గెట్ చేశారు. కొన్ని టెంపుల్స్ అండ్ గురుద్వారాస్ ని కూడా టార్గెట్ చేశారు. ఇండియన్ ఆర్మీ పాక్ టెర్రర్ బేస్ ని టార్గెట్ చేస్తే, వాళ్ళు మాత్రం ఇండియాలో ఇన్నసెంట్ సివిలియన్స్ ని అటాక్ చేయడానికి ట్రై చేశారు. బై టార్గెటింగ్ టెంపుల్స్ అండ్ గురుద్వారాస్, దే ఆర్ ట్రైయింగ్ టు ప్రూవ్ దట్ ఇది మిలిటరీ కాన్ఫ్లిక్ట్ మాత్రమే కాదు, ఇది భారతదేశం యొక్క నమ్మకం అండ్ ఐడెంటిటీ మీద అటాక్ చేయడం అని. ఇండియా, ఇండియన్స్ అండ్ హిందూస్ మీద హేట్ ని బేస్ చేసుకుని బిల్డ్ అయిన దేశం పాకిస్తాన్. అండ్ అలాంటి దేశం నుంచి మీరు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 1965, 1971, 1919 వార్స్ లో డిఫీట్ అయిన తర్వాత కూడా వీళ్ళ మెంటాలిటీ మారలేదు. 1000 years war with India, bleed India with 1000 cuts లాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అవి ఇప్పటికీ ట్యాక్స్ పేయర్స్ మనీతోనే రన్ అవుతున్నాయి. ఇండియన్ ఆర్మీని మాక్ చేసిన ఒక ప్లేయర్ తర్వాత ఇండియన్ మనీతోనే క్రోర్స్ సంపాదించడం అనేది క్రికెట్ కాంట్రాక్ట్ మాత్రమే కాదు, అది నేషనల్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇష్యూ అవుతుంది. అండ్ ఈ డిసిజన్ తెలిసినాక చాలా మంది కావ్య మారన్ మీద షేమ్ఫుల్ ఫీల్ అవ్వాలి, క్యాన్సిల్ చేయాలి అండ్ పబ్లిక్ గా అపాలజీ అడగాలి అని కాల్ అవుట్ చేస్తున్నారు. ఎందుకంటే మనీ అన్ని కాదు, నేషనల్ ఆనర్, సోల్జర్ సాక్రిఫైస్, దేశ గౌరవం ఇప్పుడు బిజినెస్ డీల్ కన్నా చాలా పెద్దవి. అబ్రార్ మీదనే కాకుండా ఇంకొక పాకిస్తానీ ప్లేయర్ ఉస్మానీ తారిక్ మీద కూడా ఈ ఫ్రాంచైజీ బిడ్ చేసింది. ఈ సేమ్ ఫ్రాంచైజీ అబ్రార్నే కాదు, ఉస్మానీ తారిక్ ఇంకొక పాకిస్తానీ ప్లేయర్ మీద కూడా బిడ్ చేసింది. ఫ్రెండ్స్, క్రికెట్ ఒక గేమ్ మాత్రమే కాదు, ఇండియాలో క్రికెట్ ఒక ఎమోషన్, ఒక ఐడెంటిటీ. కొన్నిసార్లు నేషనల్ ప్రైడ్ కి ఎక్స్టెన్షన్ లా కన్సిడర్ చేస్తాం. కానీ అదే క్రికెట్ ని ఒక ఫ్రాంచైజీ బోర్డ్ రూమ్ లో నేషనల్ సెంటిమెంట్స్ ని హర్ట్ చేసేలా, క్వశ్చనబుల్ చేసేలా డెసిజన్ తీసుకుంటే, బికాస్ ద 100 ఆక్షన్ 2026 లో తీసుకున్న ఒక్క డెసిజన్ ఒక ప్లేయర్ సైనింగ్ మాత్రమే కాదు, అది ఇండియన్ ఆడియన్స్ ఫేస్ మీద ఒక సింబాలిక్ స్లాప్ లాంటిది.
ఈ కాల్ అవుట్ క్రికెట్ గురించి మాత్రమే కాదు, ఇది క్యారెక్టర్ గురించి, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి. మరి ఫ్యాన్స్ నుంచి డబ్బులు సంపాదించి అదే ఫ్యాన్స్ ఫీలింగ్స్ ని ఇగ్నోర్ చేసిన వాళ్ళకి, స్పెషల్లీ ఇలాంటి పెద్ద కావ్య మారన్ లాంటి బిజినెస్ ఉమెన్స్ కి ఒక స్లాప్ ఇవ్వడం గురించి. ఇదే గ్రూప్ ఐపీఎల్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ హిస్టరీ చూస్తే 2008 తర్వాత ఐపీఎల్ లో ఒక్క పాకిస్తానీ ప్లేయర్ కూడా ఆడలేదు. రీజన్ జియోపొలిటికల్ టెన్షన్, టెర్రర్ అటాక్స్, క్రాస్ బార్డర్ కాన్ఫ్లిక్ట్స్. ఆక్షన్ టేబుల్లో సస్పీషియస్ గా బిడ్డింగ్ జరిగింది. షాక్ ఏంటి అంటే అబ్రార్ మాత్రమే కాదు, రిపోర్ట్స్ ప్రకారం ఫ్రాంచైజీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఉస్మాని తారిఫ్, అఫీమ్ అష్రఫ్, అసీం అయూబ్ మీద కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. అండ్ విచ్ మీన్స్ మల్టిపుల్ పాకిస్తానీ ప్లేయర్స్. ఇది సడన్ గా ఆర్ ర్యాండమ్ గా జరిగిన డెసిజన్ కాదు. ప్లేయర్స్ కొనడానికి ప్లానింగ్ ముందే జరుగుతుంది. కోచ్ డానియల్ విక్టరీ కూడా అన్నాడు, అబ్రార్ వాజ్ అ ప్రయారిటీ ఫర్ అస్ అని. ఒక ఇండియన్ ఫ్రాంచైజీకి పాకిస్తానీ ఎప్పుడు నుంచే ప్రయారిటీ అయింది? ఇండియన్ సెంటిమెంట్ ని మాక్ చేసిన వాడికి ప్రయారిటీ ఎలా ఇస్తారు? కొంతమంది అంటారు స్పోర్ట్స్ ని పాలిటిక్స్ ని సపరేట్ గా ఉంచండి, రెండింటిని కలపకండి అని. పాలిటిక్స్ సపరేట్ అయితే పాకిస్తానీలు సోషల్ మీడియాలో ఆపరేషన్ సింధూర్ లేదా అభినందన్ ఇష్యూలో మీమ్స్ ఎందుకు షేర్ చేశారు? క్రికెట్ గ్రౌండ్ లో కొంతమంది పాకిస్తానీ ప్లేయర్స్ మన ఫైటర్ జెట్స్ కింద పడినట్టు సైన్స్ ఎందుకు చేయాలి? స్పోర్ట్స్ ఎప్పుడు కంప్లీట్ గా పొలిటికల్ కాదు అని అంటారు. మరి ఇదే పాకిస్తాన్ లో మన ఆర్మ్ ఫోర్స్ ని మాక్ చేసినప్పుడు ఈ స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఎక్కడ పోతుంది? స్పెషల్లీ ఇండియా పాకిస్తాన్ కాంటెక్స్ లో ఎల్ఓసీలో సోల్జర్స్ ప్రాణాలకి మనం ఇచ్చే వాల్యూ ఇదేనా? ఇండియా ఓన్ ఫ్రాంచైజీ పాకిస్తానీ కాంట్రవర్షియల్ ప్లేయర్స్ ని సైన్ చేస్తే అది క్రికెట్ డెసిషన్ మాత్రమే కాదు, పొలిటికల్ సిగ్నల్ కూడా. ఆక్షన్ తర్వాత సోషల్ మీడియా బర్స్ట్ అయింది. స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్ ఏంటి అంటే సన్ రైజర్స్ లీడ్స్ ఎక్స్ అకౌంట్, అదే ట్విట్టర్ అకౌంట్ నైట్ 2 o'clock కి సస్పెండ్ అయింది. ఈ సైనింగ్ 8:30 కి జరిగితే నైట్ 2 o'clock కి ఆ అకౌంట్ సస్పెండ్ అయింది. అఫీషియల్ రీజన్ అయితే తెలియదు, కానీ వయలేషన్ అని రీజన్ ఇస్తున్నారు. సన్ గ్రూప్ బిజినెస్ మోడల్ అర్థం చేసుకోండి. టీవీ నెట్వర్క్స్, యాడ్, స్పోర్ట్ ఫ్రాంచైజీస్ మనీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇండియన్ ఆడియన్స్, ఇండియన్ కస్టమర్స్ అండ్ ఇండియన్ ఫ్యాన్స్ నుంచి. అదే మనీతో ఇండియన్ ఆర్మీని మాక్ చేసిన ప్లేయర్స్ ని సైన్ చేస్తే రియాక్షన్ అగ్రెసివ్ గానే ఉంటుంది. ఫ్యాన్స్ రియాక్షన్ క్లియర్, పబ్లిక్ మూడ్ ఫ్యూరియస్ ఉంది, బైకౌట్ కాల్ స్టార్ట్ అయ్యాయి. సింపుల్ క్వశ్చన్స్ ఇండియన్ ఫ్యాన్స్ నుంచి సంపాదించి పాకిస్తానీ ప్లేయర్స్ మీద ఎలా స్పెండ్ చేస్తారు? ఇక్కడ ఐరనీ ఏంటి అంటే ఐపీఎల్ లో సోల్జర్స్ కి సెల్యూట్ చేస్తారు, నేషనల్ యాంథమ్ ప్లే చేస్తారు, క్రికెట్ లో పాట్రియాటిజం తో లింక్ చేస్తారు. కానీ బోర్డ్ రూమ్ లో డెసిషన్ టైం వచ్చేసరికి మాత్రం స్పోర్ట్స్ సపరేట్, పాలిటిక్స్ సపరేట్ అంటారు. క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు, ప్లేయర్స్ ని రిలీజ్ చేయండి, బీసీసీఐ యాక్షన్ తీసుకోవాలి. ఐ నో బీసీసీఐకి దీనికి సంబంధం ఉండదు. ఇక్కడ ఫ్యాన్స్ క్వశ్చన్ ని ట్రోలింగ్ లా కాదు, జెన్యూన్ యాంగర్ లా కన్సిడర్ చేయాలి. క్రికెట్ ఎకనామీలో స్ట్రాంగెస్ట్ పవర్ ఫ్యాన్స్ ది. ఫ్యాన్స్ డిస్కనెక్ట్ అవుతే బ్రాండ్ వాల్యూ కొలాప్స్ అవుతుంది. స్పోర్ట్స్ ఎకనామీ ఈక్వేషన్ సింపుల్. ఫ్యాన్స్ టికెట్స్ కొంటారు, బ్రాండ్ స్పాన్సర్షిప్ ఇస్తారు, బ్రాడ్కాస్టర్ రైట్స్ కొంటారు. దిస్ ఇస్ హౌ క్రికెట్ ఎకోసిస్టమ్ వర్క్స్. సేమ్ ఎకోసిస్టమ్ ఇండైరెక్ట్ గా పాకిస్తానీ ప్లేయర్స్ కి కరోడ్స్ పేమెంట్ ఇస్తుంటే ఫ్యాన్స్ క్వశ్చన్ చేయకుండా ఎలా ఉంటారు? ఫ్యాన్ క్వశ్చన్ జస్టిఫైడ్. పాకిస్తానీ ప్లేయర్స్ మీద పర్సనల్ గా హేట్ పెంచుకోవడానికి నేను చెప్పట్లేదు, కానీ ఆ పాకిస్తానీ ప్లేయరే ఇండియన్ ఫోర్సెస్ ని, మన ఇండియన్ ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తే, మాక్ చేస్తే ఆ సిచ్యువేషన్ డిఫరెంట్. అప్పుడు అతను ఒక అథ్లెట్ కాదు, సింబాలిక్ ఫిగర్. సైనింగ్ బికమ్స్ అ స్టేట్మెంట్. ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ బీసీసీఐ ఇన్వాల్వ్మెంట్ ఇది లేదు, బికాస్ దిస్ ఇస్ అ ఫ్రాంచైజ్ గేమ్. దాంట్లో బీసీసీఐ డైరెక్ట్ గా ఏం చేయలేదు. కానీ కావ్య మారన్ మర్చిపోవద్దు దాట్ హర్ ఫ్యాన్స్ ఇండియా బేస్డ్. అండ్ ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్ ఇంకొకటి ఏంటి అంటే కేకేఆర్ రెహమాన్, బంగ్లాదేశీ ప్లేయర్ రెహమాన్ ని సైన్ చేసినప్పుడు పొలిటికల్ గా డిబేట్ స్టార్ట్ అయింది. షారూక్ ఖాన్ ని టార్గెట్ చేశారు. కానీ ఇప్పుడు కావ్య మారన్ విషయంలో సైలెన్స్ ఎందుకు? ఐపీఎల్ అనేది ఇండియాలో జరుగుతుంది, ద 100 అనేది ఇంగ్లాండ్ లో జరుగుతుంది అన్న రీజన్ కి కేకేఆర్ ని క్వశ్చన్ చేస్తాము, అదే షారూక్ ఖాన్ ని క్వశ్చన్ చేస్తాము, కానీ కావ్య మారన్ ని అంటే సన్ రైజర్స్ లీడ్స్ ని క్వశ్చన్ చేయము అన్నది డబుల్ స్టాండర్డ్స్. ఇలాంటి ఫ్రాంచైజీస్ బిజినెస్ ఎంటైటిల్స్ మాత్రమే కాదు, అవి ఒక పబ్లిక్ బ్రాండ్స్. ఫ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఎమోషన్స్ ని కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఈ సన్ గ్రూప్ ఆర్గనైజేషన్ బ్లాక్ క్లాషెస్ ని గనక ఇగ్నోర్ చేస్తే కాంట్రవర్సీ పెరుగుతుంది. పాసిబుల్ కాన్సిక్వెన్సెస్: స్పాన్సర్ ప్రెషర్, బైకౌట్, స్టేడియం బ్లాక్లాష్, సోషల్ మీడియా క్యాంపెయిన్స్ అండ్ బ్రాండ్ ఇమేజ్. ఆక్షన్ బోర్డ్ మీద మీకు ఒక స్పిన్ బౌలర్ కనిపించుండొచ్చు, కానీ ఇండియన్ ఆడియన్స్ కి ఒక పాకిస్తానీ కనిపిస్తున్నాడు. ఇక్కడ సింపుల్ ఫండా, మీ టీం ని సపోర్ట్ చేసి చియర్ చేసే ఫ్యాన్స్ దేశం మీదకి వస్తే మిమ్మల్ని బైకౌట్ కూడా చేస్తారు. ఇక్కడ సింపుల్ క్వశ్చన్, పర్ఫార్మెన్స్ మాత్రమే కనిపిస్తుందా లేదా ఫ్యాన్ ఎమోషన్స్ ని కన్సిడర్ చేస్తారా? కావ్యాకి ఈ పాకిస్తానీ ప్లేయర్స్ మీద సింపతి ఎందుకు? ఆమె వస్తున్న కమ్యూనిటీ నుంచి పాకిస్తానీ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ టార్గెట్ చేస్తారు. ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ ఓపెన్లీ హిందూస్ మీద హేట్ స్ప్రెడ్ చేస్తారు. విచ్ మీన్స్ నీ కమ్యూనిటీ, నువ్వు నీ ఫేత్ ని, నీ బిలీవ్ ని, నీ ఐడెంటిటీని క్వశ్చన్ చేసే వాళ్ళు, నీలాంటి కమ్యూనిటీని డిస్ట్రాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకి నువ్వు crores of rupees ఇస్తావా?
Anyways, what do you guys think about this whole controversy? Do let me know your opinion in the comment section below. నేనైతే సన్ రైజర్స్ హైదరాబాద్ ని యాజ్ లాంగ్ యాజ్ పాకిస్తానీ ప్లేయర్స్ ని తిను సపోర్ట్ చేసినంత వరకు సపోర్ట్ చేయను అండ్ బైక్అవుట్ చేస్తున్నాను. వాట్ యూ గైస్ ఆర్ గోయింగ్ టు డూ, ప్లీజ్ లెట్ మీ నో యువర్ ఒపీనియన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇఫ్ యూ డూ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.